పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తూ ఉండడంతో అధికార కాంగ్రెస్ చేరికలపై దృష్టి సారించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్లోని ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులే టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. కీలక నేతలతో మంతనాలు జరుగుతున్నాయి. దీని పర్యవసానంగా మెదక్ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లా నుంచి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, కారు దిగి హస్తంగూటికి వచ్చేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు సెక్రటరియట్ నుంచి. శేఖర్. కార్తిక్, లోక్సభ ఎన్నికలే టార్గెట్గా అధికార పార్టీ పావులు కలుపుతా ఉంది. ఇందులో భాగంగా ఇతర పక్షాలకు సంబంధించి అంటే విపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టచ్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా విపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో అధికార పార్టీ మంత్రులు ఎప్పటికప్పుడు రహస్య మంత్రాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ నెల 23వ తేదీన 4 ఎమ్మెల్యేలు ఒకేసారి భేటీ అయ్యారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అట్లాగే మహేశ్వరానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇట్లా చాలామంది నాయకులు వరుసగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతూ ఉన్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ కొంత బలహీనంగా ఉందో అక్కడ కొంత పటిష్టమయ్యే దిశగానే పావులు కలుపుతున్నట్లు ఇంటర్నల్గా సమాచారం అంతా ఉంది. మెదక్ పార్లమెంట్ను దృష్టిలో పెట్టుకొని మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిపారు అన్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది. అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడా కూడా సీట్లు రాలేదు, మొత్తం సీట్లు ఓడిపోయింది. అది విపక్ష పార్టీగా ఉన్నటువంటి ఆపోజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది బహిరంగంగానే కలుస్తూ ఉన్నారు, కొంతమంది అంతర్గతంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆపరేషన్ ఆకర్షకు కాంగ్రెస్ పార్టీ తెరలేపుతుంది అన్నటువంటి చర్చ కొంత రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందుగానే జాయినింగ్స్ జరుగుతాయా లేదంటే లోక్సభ ఎన్నికల తర్వాత జాయినింగ్స్ జరుగుతాయా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అన్నటువంటి చర్చలో భాగంగా ఆలోపే పార్టీలో జరిగితే ఆయా సామాజిక వర్గాలను బేరీజు చేసుకొని కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్లకు మంత్రివర్గంలో అవకాశం దొరుకుతుంది అన్నటువంటి అంశంలో భాగంగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి, కొంతమందితో చర్చలు జరుపుతున్నారు అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి లోక్సభ తర్వాత, లోక్సభ లోపు ఇంటర్నల్గా లింకప్ పెట్టుకొని లోక్సభ తర్వాత బహిరంగంగానే జాయిన్ అవుతారు అన్నటువంటి చర్చ బలంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి ఆపరేషన్ ఆకర్షకు తెరలేసిందని చెప్పుకోవాలి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.